అందరికీ నమస్కారము. ఇంకా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇలా చేసుకుంటే చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. మనకు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ కర్రీ టేస్ట్ ఉంటేనే ఎంజాయ్ చేస్తారు. ఇలా వచ్చిన మష్రూమ్స్ అయితే మనకు ఎంబటే వండేసుకోవాలి. ఇవి ఏ మాత్రం లేట్ చేసినా నలుపు వచ్చేస్తూనే ఉంటాయి. వాటి గుణమే అంత. శుభ్రంగా ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ సాల్ట్ వాటర్ వేసి కడుక్కోవాలి. సాల్ట్ వాటర్ తోటి తప్పనిసరి కడుక్కోవాలి. ఇంక ఇవి మరీ చిన్నగా ముక్కలు కోయనవసరం లేదు, పెద్దగానే కోసుకోవాలి. మధ్యగా కోసుకుంటే సరిపోతుంది. మరి చిన్నగా కోసుకుంటే ఏం మంచిగా అనిపించదు అసలు. కాకపోతే వంటను బట్టి కూడా కోసేసుకోవచ్చు. మనం ఎలా వండుతానమో ఎలాంటి కర్రీ చేస్తానమని చూసి కూడా కోసేసుకోవచ్చు. కాకపోతే 2 పీసులు అయితేనే బాగుంటుంది. ఇంకా దీన్ని శుభ్రంగా మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం కాజు వేసుకోవాలి. కాజు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ కాజు అయితే కొంచెం బాగుంటుందని పిల్లలు తినని పిల్లలకైతే ఇంకా కాజు ఎంజాయ్ చేస్తారు. ఇలా కాజును ఇవి ఒకేసారి వేయాలి. వేసి మంచిగా వేయించాలి. బాగా కరకరలు అనేటట్టు కాదు, కానీ కొంచెం కాజు లైట్గా వేగిందంటే ఇంకా అవి ఒకసారి వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇంకా తీసేసుకోవాలి. కొంచెం నీరు గుంజుతుంది. మనము ఇట్లా మనకు కాజు కలర్ మారేసరికి ఇవి వేగితే సరిపోతుంది. ఇంక ఇది ఒక్క రకం టేస్ట్. రకరకాలు ఉంటుంది. ఇంకా ఈ కూర మనం ఎలా చేసినా కానీ ఎందుకో కొంచెమే అయినట్టు అనిపిస్తుంది. బాగా ఇట్లా అన్ని కూరగాయలలాగా ఎదుగు రాదు, కానీ అప్పుడప్పుడు తినడం అయితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా మాకైతే ఒక్కొక్కసారి ఇంటి దగ్గర చెట్ల దగ్గర వచ్చేటి పుట్టగొడుగులు బాగుండేటి టేస్ట్. అవి ఇప్పుడు టేస్ట్ తగ్గిపోయింది. ఇవి పెంచినాయి కదా, ఇంట్లో మొలిచినాయి అయితే చెట్ల దగ్గర. అది పువ్వు ఇప్పకముందే గొడుగులాగా రాకముందే తెంపుకొని వండుకునేవాళ్ళం. చికెన్ టేస్ట్ ఉండేది. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసినా కానీ అంతే. ఇలా టమాటాలు ఒక 2-3, ఒక ఉల్లిపాయ, కొంచెం వాటరు, కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడకనియాలి. కొంచెం సేపు ఇట్లా లేచి 2 సార్లు మసిలినట్టు అయితే సరిపోతుంది. ఇంకెంబడే తీసేసి చల్లారబెట్టి 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం పట్ట, ఇంకా 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. నానబెట్టిన కాజు ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. మనం నూనెలో వేయకుండా ఇలా అయినా 5-6 వేసుకోవచ్చు, లేకుంటే అవి ఇవి కూడా వేసుకోవచ్చు. నూనెలో వేసుకోవచ్చు, పేస్ట్కి పేస్ట్కి వేయచ్చు. ఇంకా ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కొంచెం చిటికెడు సాజీర, ఒక లవంగా, ఒక ఇలాచి వేగిన తర్వాత ఇలా ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలైనా కట్ చేసి సన్నగా వేసి అల్లము పసుపు వేసి మంచిగా వేగనిచ్చేయాలి. అల్లం పసుపు వేసినాక ఇంకా ఏదైనా ఒక దాని తర్వాత ఒకటి వేసి వేగనిచ్చి మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు అలా చేసుకుంటేనే బాగుంటుంది. కొన్ని కర్రీస్కి అయితే వేరే తీరు చేసుకోవచ్చు, కొన్ని కర్రీస్కి అయితే ఇంతే. ఇక ఇవి కొంచెం వేగాలి. మనకు ఉల్లిపాయను అల్లము పసుపు కొంచెం వేగిన తర్వాత మనము ఈ పేస్ట్ పోసేసుకోవాలి. రెడీ చేసిన పేస్టు. వాటర్ బాగా వేయకూడదు. ఇంకా మనము మామూలుగా ఉడికిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేస్తేనే వాటర్ పోయకుండా ఇలా వచ్చింది చిక్కదనము. అది కొంచెం ఉడికిన తర్వాత ఇలా మళ్ళీ మనకు ఎంత సాల్ట్ పడుతుందో చూసి వేసుకోవాలి. ముందు వేసుకుంటూ వచ్చినాం కాబట్టి కారము సాల్ట్ వేసి మంచిగా కలపాలి. కలిపి ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేయాలి ఈ పేస్టును. లేకుంటే ఎంబటే వాటర్ పోయకూడదు. ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాతనే మనము దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ గ్రేవీలో ఈ పేస్టులో మనకు ఈ పేస్ట్ ఆయిల్ తేలే వరకు ఉడికింది కాబట్టి వాటర్ పోసేసి మంచిగా లేచి ఉడికే ముందు మనము ఇంకా మష్రూమ్స్ వేసుకోవాలి. వేయించి పక్కకు పెట్టినాం కదా, అవి వేసేసుకోవాలి. ఇది లేచి ఉడికే ముందు వేసుకుంటే సరిపోతుంది. మనకు ముందుగానే పేస్టే ఆయిల్ తేలే వరకు ఉడికింది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంక ఇప్పుడు ఇవి వేసేసి బాగా కలిపి కొంచెము గరం మసాలా,
కొంచెం ధనియా పొడి కొంచెం వేసుకోవాలి, గరం మసాలా చూసి వేసుకోవాలి, తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకం కాకుండా రకరకాలు చేసి పెట్టడం వల్ల పిల్లలు మంచి హోటల్ పోయి తిన్నట్టుగా వాళ్ళు సంతోషపడతారు. అమ్మో ఇవాళ హోటల్లో వండినట్టు ఉన్నది, కర్రీ చాలా టేస్ట్ ఉన్నది అన్నట్టు గుమగుమలాడిపోతుంది అని అనుకుంటారు. ఒకే రకం వండకుండా ఇలా రకరకాలు చేసుకోవడం వల్ల ఫుల్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇలా మనము ముందు గరం మసాలా ధనియా పొడి వేసినామంటే ఈ చిక్కదనం వచ్చేసింది. ఇంకా కొత్తిమీర జల్లు వేసుకుంటే సరిపోతుంది. టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.